హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎల్ఏక్యూ ఒకటి నేర్చుకున్నాం కదా, క్రామర్స్ ఇన్వర్షన్ కాకుండా వేరే మెథడ్ ఒకటి నేర్చుకున్నాం కదా. సో ఆ టైపే, లైక్ ఆ కైండే, అలాగే ఏబిసిలు ఉంటాయి ఆ టైపే, బట్ వేరే వేరే ప్రాసెస్తో ఇంకో క్వశ్చన్ నేర్చుకుందాం. సో సేమ్ బేబీ బుల్లెట్లో నుంచి 14th క్వశ్చన్ ఏమంటున్నాడంటే, షో దట్ ఏ ప్లస్ బి ప్లస్ 2c సి ఏ బి ప్లస్ సి ప్లస్ 2a ఏ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b is equal to 2 into a plus b plus c హోల్ క్యూబ్. సేమ్ ఇది కూడా అదే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఇది మొత్తం చేస్తే డేట్ కనుక నీకు ఇది రావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చూడు, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనం రో ఆపరేషన్స్ చేసాం, ఇప్పుడు కాలం ఆపరేషన్స్ చేస్తాం. ఇంతకుముందు రో ఆపరేషన్స్ చేసాం, ఇప్పుడు కాలం ఆపరేషన్స్ చేస్తాం. అంటే ఏం చేస్తాం ఇక్కడ చూడు, C1 కాలం 1 అనేది ఏం చేస్తాం, దానికి ఏం చేయాలి, C1 ప్లస్ C2 ప్లస్ C3. సో కాలం 1 అనేది ఇక్కడ రాస్తాను, C1 ప్లస్ C2 ప్లస్ C3. అంటే ఫస్ట్ ఏముంది, A ప్లస్ B ప్లస్ 2C ప్లస్ A ప్లస్ B. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2A ప్లస్ 2B ప్లస్ 2C. నెక్స్ట్ సి అదే సెకండ్ రా ఫస్ట్ కాలం, C ప్లస్ B ప్లస్ C ప్లస్ 2A ప్లస్ B. దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడు, 2A B ప్లస్ B 2B ప్లస్ 2B ప్లస్ 2C. నెక్స్ట్ సిమిలర్లీ C ప్లస్ A ప్లస్ C ప్లస్ A ప్లస్ 2B, A ప్లస్ A 2A ప్లస్ 2B ప్లస్ C ప్లస్ C 2C. సో అండ్ ఫస్ట్ కాలం మొత్తం ఏమొచ్చింది, 2A ప్లస్ 2B ప్లస్ 2C, 2A ప్లస్ 2B ప్లస్ 2C, 2A ప్లస్ 2B ప్లస్ 2C. సో ఫస్ట్ కాలం అంతా మనకేమొచ్చింది, 2A ప్లస్ 2B ప్లస్ 2C, 2A ప్లస్ 2B ప్లస్ 2C, 2A ప్లస్ 2B ప్లస్ 2C. సో ఇలా వచ్చింది. సారీ ఫస్ట్ కాలం ఎంత, ఫస్ట్ కాలం. నెక్స్ట్ A B ప్లస్ C ప్లస్ 2A A B B C ప్లస్ A ప్లస్ 2B. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ అంతా కామన్ తెచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2A ప్లస్ 2B ప్లస్ 2C కామన్ చేస్తే ఇంకేమవుతుంది అక్కడ, 1 1 1. ఫస్ట్ కాలం అంతా కామన్ చేస్తాం కదా, అట్లా వస్తుంది B B ప్లస్ C ప్లస్ 2A B A C ప్లస్ A ప్లస్ 2B. ఇలా వచ్చేసింది, కామన్ తీసాం కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రీవియస్గా ఏం చేస్తాం, రో ఆపరేషన్స్ చేసుకొని ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం 0 చేస్తే నీకు ఈజీ అయిపోతుంది. 0 చేయాలి అంటే ఏం చేయాలి, నువ్వు R2 ఈస్ లెస్ టు R2 మైనస్ R1, R3ని R3 మైనస్ R1 చేయాలి. సో ఇదే స్టెప్ నెక్స్ట్ పేజ్లో రాస్తాను. 2A ప్లస్ 2B ప్లస్ 2C mod 1 1 1. ఏమొచ్చింది అక్కడ మనకి, A B ప్లస్ C ప్లస్ 2A A B B C ప్లస్ A ప్లస్ 2B. సో 0 రావాలంటే ఏం చెప్పాను నేను ఇక్కడ, R2 అనేది R2 మైనస్ R1, R3 అనేది R3 మైనస్ R1. ఇక్కడ చేస్తాను, R2 ఏంటి, 1 B ప్లస్ C ప్లస్ 2A B, R1 1 A B మైనస్ కాబట్టి 1 మైనస్ 1 0, B ప్లస్ C ప్లస్ 2A మైనస్ A B మైనస్ B 0 మైనస్ A 2A మైనస్ A A అంటే B ప్లస్ C ప్లస్ A, అది ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. సో
2a ప్లస్ 2b ప్లస్ 2c ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సెకండ్ 0, ఇక్కడ ఏమొస్తుంది a ప్లస్ b ప్లస్ c, థర్డ్ది 0. నెక్స్ట్ R3 మైనస్ R1 అన్నాడు. R3 ఏమి ఇచ్చాడు చూడు, R3 ఏమి ఇచ్చాడు 1a c ప్లస్ a ప్లస్ 2b. R1 ఏమి ఇచ్చాడు 1a b మైనస్ 1 మైనస్ 1 0, a మైనస్ a 0, c ప్లస్ a ప్లస్ 2b మైనస్ b, 2b మైనస్ b b, c ప్లస్ a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సిమిలర్ ఇది కూడా అంతే, 0 0 a ప్లస్ b ప్లస్ c. రైట్, అర్థమైందా ఏం చేస్తున్నాను? సేమ్ రో ఆపరేషన్స్ చేశాను అంతే, ఇక్కడ ఏం చేయలేదు. మైనస్ ప్లస్ చేసింది నేను. మైనస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు సరిగ్గా చేయలేదు అని అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ ఆన్సర్ తప్పు వచ్చిందంటే మీకు ఎక్కడ తప్పు పోయింది ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. సో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకొని చేయండి. రైట్, నెక్స్ట్ ఏంటి, డెట్ కనుక్కోవాలి. డెట్ అంటే ఏంటి, ఇది కనుక్కోవటమే. డెట్ అంటే సింపుల్, కనుక్కో. సో అది ఎలాగే వేసేద్దాం, 2a ప్లస్ 2b ప్లస్ 2c అట్లా వేసేద్దాం. సో 1 ఇంటూ ఏడి మైనస్ ఏడి మైనస్ అంటే ఏడి అంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c తర్వాత మైనస్ a ఇంటూ అంటే ఇది 0 0 ప్లస్ b ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం 0 0 0 అండ్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2b ప్లస్ 2c ఇంటూ 1 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. అండ్ అంతా a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇందులోంచి మొత్తం ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. చూడు, a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్. సిమిలర్ ఇది కూడా అంతే, 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. చూపించేసామా RHS, హెన్స్ ప్రూవ్డ్. RHS కూడా చూపించేసాం. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఇది ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నేనేం చేశాను అంటే కాలమ్ ఆపరేషన్ చేశాను. ఫస్ట్ రో ఆపరేషన్ కాకుండా కాలమ్ ఆపరేషన్ చేశాను. అంటే కాలమ్ 1 ఈజ్ ఈక్వల్ టు కాలమ్ 1 ప్లస్ c2 ప్లస్ c3 అని కాలమ్ ఆపరేషన్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, కాలమ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడు, అయిన తర్వాత ఇక్కడ ఏం చేశాను, ఈ మూడింటిని కామన్ తీసాను. కామన్ తీస్తే ఏమి మిగులుతాయి, కాలం మొత్తంలో కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతాయి. అదే రో మొత్తంలో కామన్ తీస్తే అక్కడ అది మిగులుతాయి. ప్రీవియస్గా మనం రోలో కామన్ తీసాం, ఇప్పుడు కాలంలో కామన్ తీసాం. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏం చేశాను, రో ఆపరేషన్ నెక్స్ట్ స్టెప్లో రాశాను, అది చూపిస్తాను. రో ఆపరేషన్స్ చేశాను. రో ఆపరేషన్స్ అంటే ఏంటి, R2 మైనస్ R1, R3 మైనస్ R1 చేస్తే మనకేమొచ్చినాయి ఇక్కడ 1 a b 0 a ప్లస్ b ప్లస్ c 0 0 0 a ప్లస్ b ప్లస్ c. ఇలా వచ్చిన తర్వాత దీన్ని డెట్ కనుక్కున్నాం. డెట్ కనుక్కుంటే మనకేమొచ్చింది ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ వచ్చింది. దానికన్నా ముందు మనకేమున్నాయి 2a ప్లస్ 2b ప్లస్ 2c, అందులోంచి 2 కామన్ తీసా, a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. అంటే a ఇంటూ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. సో ఇది యూజ్ చేశాను, a2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అనేది ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ LAQ. ఓకేనా, ఇప్పుడు చెప్పేవన్నీ ఇంపార్టెంటేనండి. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు వచ్చినంత వరకు చేయండి. బట్ నేను క్వశ్చన్స్ చెప్తున్నాను కదా, మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. పాస్ అవడానికి నేను చెప్పాను కదా స్ట్రాటజీ. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ రాయడానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం అందులో నుంచే చేయండి. అవే రావచ్చు, అవే వస్తాయి అని అన్నాను. మ్యాక్సిమం అలాంటివే రావచ్చు. 100% వస్తాయి అని అనలేను.
సో నేను 50-50గా చెప్తున్నాను అనమాట. బట్ ఇదే మెథడ్ ఇవి మోడల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇంటర్మీడియట్‌లో ఏంటంటే నీకు క్వెషన్స్ అనేవి లైక్ బీటెక్ లాగా నీకు డిఫరెంట్ నెంబర్‌లో మార్చి ఇవ్వడు. అసలు ఉన్న వాటిలోనే దింపేస్తాడు అంతే. సో ఉన్న వాటిలోనంటే మెథడ్స్ సేమ్‌గా ఉంటాయి. బట్ డిఫరెంట్ నెంబర్‌లు ఉంటాయన్నమాట. సో అన్నీ చెప్పలేం కాబట్టి ఉన్న టైంలో నేను కొన్ని పిక్ చేసుకునే చెప్తున్నాను. సో మీరు చదివి మ్యాథమెటిక్స్ చదవద్దు, సారీ, బాగా ప్రాక్టీస్ చేసి పాస్ అవ్వాలి మీరందరూ. రైట్. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.